హలో ఎవ్రీవన్, వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ సార్ రిలేటివ్ ప్రొనౌన్స్ అయినటువంటి దట్ అండ్ విచ్ యొక్క డిఫరెన్స్ ఏంటి, వీటిని ఏ విధంగా యూజ్ చేస్తామో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కామెంట్ చేయడం జరిగింది. రైట్ ఫ్రెండ్స్, ఈ దట్ అండ్ విచ్ వీటిని మనం రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు. ఈ దట్ను మనం ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తామంటే నెససరీ ఆర్ ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్, అంటే ఏదైనా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ని స్ట్రైట్గా చెప్పేటటువంటి సిచ్యువేషన్లో మనం ఈ దట్ అనే ప్రొనౌన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ విచ్ను మనం ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తామంటే ఎక్స్ట్రా డీటెయిల్స్ ఆర్ ఇన్ఫర్మేషన్, అంటే సమ్ ఎక్స్ట్రా డీటెయిల్స్ ఆర్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేసే సిచ్యువేషన్లో మనం ఈ విచ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ దట్ యూజ్ చేస్తున్నప్పుడు మనం ఎలాంటి కామర్స్ యూజ్ చేయాల్సిన నీడ్ లేదు, పంక్చువేషన్ మార్క్స్. అండ్ విచ్ యూజ్ చేస్తున్నప్పుడు మాత్రం మనం పంక్చువేషన్ మార్క్ కామా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. నెంబర్ 1 ఎగ్జాంపుల్, నేను అతని నుండి తీసుకున్న పుస్తకం చాలా ఆసక్తికరంగా ఉంది. నేను అతని నుండి తీసుకున్న పుస్తకం చాలా ఆసక్తికరంగా ఉంది. దీన్ని మనం దట్ యూజ్ చేస్తూ ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ద బుక్ దట్ ఐ టుక్ ఫ్రమ్ హిమ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ద బుక్ దట్ ఐ టుక్ ఫ్రమ్ హిమ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే నేను అతని నుండి తీసుకున్న పుస్తకం చాలా ఆసక్తికరంగా ఉంది, అంటే నెససరీ ఇన్ఫర్మేషన్ని స్ట్రైట్గా చెప్పాను. నెక్స్ట్, అతను కొన్న బైక్ చాలా పవర్ఫుల్. అతను కొన్న బైక్ చాలా పవర్ఫుల్. దీన్ని ఇంగ్లీష్లో ద బైక్ దట్ హీ బాట్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ద బైక్ దట్ హీ బాట్ ఈజ్ వెరీ పవర్ఫుల్, అంటే అతను కొన్న బైక్ చాలా పవర్ఫుల్. థర్డ్ ఎగ్జాంపుల్, వారు మీకు పంపాలనుకున్న లెటర్ చాలా ముఖ్యమైనది. వారు మీకు పంపాలనుకున్న లెటర్ చాలా ముఖ్యమైనది. The letter that they wanted to send you is very important. The letter that they wanted to send you is very important. అంటే వారు మీకు పంపాలనుకున్న లెటర్ చాలా ముఖ్యమైనది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అంటే ఎలాంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లేకుండా జస్ట్ డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ చెప్పే సిచ్యువేషన్లో మనం ఈ దట్ అయితే యూజ్ చేస్తాం. అండ్ నా అతను జూన్లో జాయిన్ అయిన కాలేజ్ ఎక్సలెంట్గా ఉంది. సో ఇక్కడ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అతను జాయిన్ అయిన కాలేజ్ ఎక్సలెంట్గా ఉంది అని చెప్పొచ్చు. బట్ అతను జూన్లో జాయిన్ అయిన కాలేజ్, ఇక్కడ జూన్ అనేది సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవుతుంది. ద కాలేజ్ విచ్ హీ జాయిన్డ్ ఇన్ జూన్ ఈజ్ ఎక్సలెంట్. ద కాలేజ్ విచ్ హీ జాయిన్డ్ ఇన్ జూన్ ఈజ్ ఎక్సలెంట్, అంటే అతను జూన్లో జాయిన్ అయిన కాలేజ్ ఎక్సలెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆ బ్యాగ్లో ఉన్న బుక్ని అతనికి తప్పనిసరిగా ఇవ్వాలి. సో ఇక్కడ ఆ బ్యాగ్లో ఉన్న బుక్ని అతనికి తప్పనిసరిగా ఇవ్వాలంటున్నాం. ఆ బుక్ని అతనికి తప్పనిసరిగా ఇవ్వాలని స్ట్రైట్గా చెప్పొచ్చు, బట్ ఆ బ్యాగ్లో ఉన్న బుక్ని అని చెప్పేసి అంటున్నాం. ద బుక్ విచ్ ఈజ్ ఇన్ ద బ్యాగ్ షుడ్ బి గివెన్ టు హిమ్. ద బుక్ విచ్ ఈజ్ ఇన్ ద బ్యాగ్ షుడ్ బి గివెన్ టు హిమ్, అంటే ఆ బ్యాగ్లో ఉన్న బుక్ని అతనికి తప్పనిసరిగా ఇవ్వాలి. లాస్ట్ ఎగ్జాంపుల్, ఎరుపు రంగులో ఉన్న కారును దొంగిలించారు. జనరల్గా కారును దొంగిలించారు అని చెప్పొచ్చు, బట్ ఇక్కడ ఎరుపు రంగు అని స్పెసిఫిక్గా సమ్ ఎక్స్ట్రా డీటెయిల్స్ ఇస్తున్నాం. ఎరుపు రంగులో ఉన్న కారును దొంగిలించారు. ద కార్ విచ్ ఈజ్ ఇన్ రెడ్ వాజ్ స్టోలెన్. ద కార్ విచ్ ఈజ్ ఇన్ రెడ్ వాజ్ స్టోలెన్, అంటే ఎరుపు రంగులో ఉన్న కారును దొంగిలించారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆర్ ఎక్స్ట్రా డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసే సిచ్యువేషన్లో మనం విచ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అండ్ కామర్స్ తోటి. అండ్ స్ట్రైట్గా నెససరీ ఇన్ఫర్మేషన్ని డిస్క్రైబ్ చేసే ఆర్ ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో ఈ దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నౌ ఐ వుడ్ లైక్ టు ప్రొవైడ్ 2 ఎక్సర్సైజ్ ఎగ్జాంపుల్స్ ఫర్ యూ. ఈ 2 ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనేది ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.